వెల్కమ్ టు బాగున్ రెసిపీస్. వాళ్ళ రెసిపీ నువ్వుల పచ్చడి అండి. అది ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ప్యాన్ వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు వేసుకోవాలండి. శనగపప్పు, మినపప్పు అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఒక 6 పచ్చిమిర్చి. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ వేసుకుని 2 టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలండి. టమాటాలు ఇలా మెత్తపెడితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే చిన్న చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఈ పోపులన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలండి. అదే వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా వేసుకుని అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండర్ చేసుకోవాలండి. ఇప్పుడు పోపు వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలండి. శనగపప్పు, మినపప్పు, కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. పోపు వేసిన వీడియో మిస్ అయిపోయిందండి. ఇలా పోపు వేసుకోవాలి. రెడీ అయిపోయిందండి నువ్వుల పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు, అంత రుచిగా ఉంటుంది. వేడి అన్నంలో ఈ నువ్వుల పచ్చడి వేసుకుని తింటే ఉంటుందండి టేస్ట్. సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.